పెట్రోల్ డీజిల్ కొరతతో పాటు కమర్షియల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతను తక్షణమే నివారించాలని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో నెలకొన్న డీజిల్ గ్యాస్ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 900 పెంచడం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని అన్నారు. ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సంబంధించినటువంటి ధరలు తగ్గించాలని, ఆ యుద్ధ వాతావరణంలో మన భారతదేశం వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్, గ్యాసు వీటి నిల్వలను ఉంచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని పిలిపించాం. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కి ఏకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి 900 పెంచడం అంటే దాని ప్రభావం సామాన్యుల మీద కూడా పడుతుంది. ప్రజల బాగోగుల గురించి మీరు ఆలోచన చేయాలి. ప్రజలు మేము అందుకనే ఇమీడియట్గా నిన్నగా రిజల్ట్ వచ్చింది. అయినా సరే మేము ఆ బాధ్యతగా మేము ప్రజల్లోకి వచ్చి మేము చేస్తూ ఉన్నాం. ఏదన్నా సరే ప్రజల తరఫున పోరాటం చేయడంలో మేము ముందుంటాం. ఇవాళ ఈ అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉన్నాం. ఇంకా